ఇంటర్ఫీరెన్స్ చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు ఆ వుడ్ కటర్స్ని ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది. మొదట్లో దానివల్ల మీకు ప్రెస్లో జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది. కానీ సడన్ గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్. అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు. మీరు అన్నట్లే ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడెవడో కానీ నిజంగానే సూపర్ మ్యాన్ సార్. వాడేం చేశాడో గానీ అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. నౌ ద ఇష్యూ ఇస్ గెటింగ్ వెరీ బిగ్గర్ సార్. డేవిడ్ వన్ బిట్ లెట్ మీ థింక్ మ్యాన్. నేను ఆల్రెడీ లీవ్ లో ఉన్నాను. నా రెగ్యులర్ హైడౌట్ వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ రామారావు వింగ్స్ కట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో ఉంటాను. నువ్వు సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద ఏం అప్డేట్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. సరే సార్. తమ్ముడు అన్నా ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా. తాతేంట్రా తాత చనిపోయి ఉండలా? తాత అంట తాత. నువ్వు పోనీ. రే రామారావు. హాయ్, బాగున్నారా? బాగున్నా. రే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్కి వచ్చినట్టున్నా? అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం బయట టీ తాగుతావా? అన్నా రెంటి బాగోనా? ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మంచి కనిపించడం లేదు, బాగా బిజీనా ఏమి? అదేం లేదునా. బాగుండవునా? బాగున్నా. ఊరూరా తిరుగాడే ఆర్ఎంపీ ఉద్యోగమే, ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కూడా మెడిసిన్స్ కోసమే టౌన్కి వచ్చిన. అయితే బాగా బిజీయే. అన్నా, నాయన విషయం మొన్ననే తెలిసిండి అది, కానీ ఊళ్ళో లేకుండా ఉంది. మీరు బాబు కాదు, రామారావు ఉన్నాడు. బాగున్నా. రామారావు అనేది ఇంత వైల్డ్ కొన్నాడు.
పంపించారు నన్ను? ఎవరు పంపించారు చెప్పు. ఎవరు పంపించారు? ఎవరు పంపించారు చెప్పు. చెప్పు. చెప్తారన్నా. ఇదిగో అన్నా ఎస్పీ ఈ ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా. అన్నా వదిలే అన్నా. అన్నా ఆగండి.